హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా నేను మా ఇంట్లో జున్ను ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్గా గిన్నె తీసుకున్నాను. అందులోకి ఒక ½ లీటర్ పాల ప్యాకెట్ కట్ చేసి వేసుకుంటున్నానండి. చిక్కటి పాలు తీసుకున్నాను అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి అందులోకి ఇన్స్టెంట్ జున్ను పౌడర్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ప్యాకెట్ మొత్తం వేసేసాక పాలల్లో నెక్స్ట్ ఇది ఒక బిస్కెట్ తీసుకొని బాగా కలుపుతున్నానండి. బాగా కలిపి లమ్స్ లేకుండా కలుపుకున్నాను అన్నమాట. దాని తర్వాత ఒక కప్పు బెల్లం తురిమి తీసుకున్నానండి. అది ఇందులో వేసేస్తాను. ఇప్పుడు నేను బెల్లం ఎక్కువగానే తీసుకున్నానండి, ఎందుకంటే మేము కొద్దిగా స్వీట్ ఎక్కువ తింటామన్నమాట. అందుకని చెప్పి ఎక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఆ బెల్లాన్ని పాలల్లో వేసేస్తున్నానండి. వేసి బాగా కలుపుతున్నాను అనమాట, ఉండలు లేకుండా. బెల్లం బాగా కడిగిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. మా ఇద్దరు పిల్లలకి కూడా చాలా ఇష్టం అండి, అందుకని చెప్పి చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి యాలకుల పౌడర్ తీసుకున్నానండి, ఒక స్పూన్ యాలకుల పౌడరు. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను మిరియాల పౌడర్ కూడా వేస్తున్నానండి. ఈ రెండు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రియల్గా జున్ను తిన్న ఫ్లేవరే వస్తుందన్నమాట. టేస్ట్ అలాగే ఉంటుందని చెప్పి నేను కొద్దిగా ఈ రెండు ఎక్కువగా వేసుకుంటున్నానండి. మిరియాల పౌడర్ కానీ యాలకుల పౌడర్ కానీ ఎక్కువగా వేసి బాగా కలుపుతున్నాను అనమాట. బెల్లం కూడా బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇవి కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. ఒక 10 నిమిషాలైనా బాగా కలుపుకోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు ఐటమ్స్ ఫ్లేవర్ దాంట్లో పాలల్లోకి దిగుతుందన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి దీనిపై బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి దీని మీదకు ఒక మూత కవర్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి నేను. అందులోకి ఒక స్టాండ్ని కూడా తీసుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఈ స్టాండ్ ఉందండి, అది పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసాక నెక్స్ట్ దానిపైన మూత కవర్ చేసి మనం ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. స్టవ్ని మూత కవర్ చేశానండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతాయండి. మరిగిన తర్వాత నెక్స్ట్ ఒకసారి మూత తీసి ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న జున్ను పాల గిన్నెని దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట. పైన మూత కూడా కవర్ చేశానండి నేను. ఆ గిన్నె పైన ఒక మూత వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ మూత కూడా మనం పెట్టేసుకోవాలండి. పెట్టేసి ఒక్క సెకండ్ హై ఫ్లేమ్లో పెట్టి సిమ్ చేసేసుకోవాలండి. నేను మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయిందండి. అయితే మనం ఈ జున్నుని చల్లారాక 1 గంట పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి రిటర్న్ చేసుకొని ట్యాప్ చేసుకొని తీసానండి. అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఎక్కడ ఏమీ అసలు మిస్టేక్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా బాగా కుదిరిందండి. అంతేనండి ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.